డెంగ్యూ ఫీవర్తో 8 నెలల బాలుడు చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రవికృష్ణ చిల్డ్రన్స్ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు బాధితులు. రాయపోలు గ్రామానికి చెందిన మహేష్, ప్రవళిక దంపతుల కుమారుడు ప్రజ్వల్కు జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు టెస్టులు చేసి ప్లేట్లెట్స్ భారీగా పడిపోయాయంటూ హైదరాబాద్కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పారు. బాలుడిని హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. అడ్మిట్ చేసుకున్న వెంటనే డాక్టర్లు టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే బాలుడు చనిపోయినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. అడ్మిట్ చేసుకున్నారు. నైట్ మంచిగానే ఉన్నాడు. కొంచెం నైట్ వరకు కొంచెం ఫీడింగ్ తీసుకోవడం లేదు, మళ్ళీ యూరిన్ పాస్ చేయట్లేదు అన్నట్టు నైట్ మంచిగా ఉంది, ఏం కాదని చెప్పారు. మళ్ళీ మార్నింగ్ 11 o'clock టెస్ట్ చేస్తే 70,000 పడిపోయినాయి బాబుకి ప్లేట్లెట్స్. ఎమర్జెన్సీ తీసుకొని పోవాలి అంటే ఎక్కడ తీసుకోపోతాం మేము? అదేదో ముందే చెప్పాలిగా మాకు. నైట్ చేసేదాన్ని టెస్ట్.